మనం ఫస్ట్ డెఫినేషన్ చదివేసాం. డెఫినేషన్ అయిపోయింది కాబట్టి మనం లాస్ చూద్దాం. లాస్ ఆఫ్ మ్యారేజ్ ఏమిటి? మనకి లాస్ లో మొత్తం 4: ఎండోగామి, ఎగ్జోగామి, హైపర్గామి, హైపోగామి. ఎండోగామి అంటే ఏంటి? ఒక మ్యారేజ్ అన్నది వాళ్ళలోనే జరిగితే దాన్ని ఎండోగామి అంటారు. ఆ వాళ్ళలో అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒకరున్నారు, కాస్ట్ తీసుకుందాం. ఒక కాస్ట్ ఉంది, ఆ కాస్ట్ లో వాళ్ళనే పెళ్లి చేసుకుంటే అది ఎండోగామి. ఒక వర్ణం వాళ్ళు ఉన్నారు, ఆ వర్ణం వాళ్ళు అందులోనే పెళ్లి చేసుకుంటే, వాళ్ళ దానిలోనే వాళ్ళు చేసుకుంటే అది ఎండోగామి. అలాగే కొన్ని ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి, ఆ ట్రైబల్ గ్రూప్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ నాగాస్ అన్న ఒక ట్రైబ్ ఉంది, ఆ నాగాస్ అన్న ట్రైబ్ వాళ్ళు ఓన్లీ నాగాస్ లోనే వాళ్ళు పెళ్లి చేసుకుంటే అది ఎండోగామి. ఓకే, సో ఎండోగామి అంటే విత్ ఇన్, ఎండోగామి అంటే అది విత్ ఇన్. ఎగ్జోగామి అంటే ఇది విత్ ఇన్, ఇది అవుట్ సైడ్. ఎగ్జోగామి అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హిందూసే ఉన్నారు, గోత్రం ఉంది, సో ఒక పర్టిక్యులర్ ఇండివిజువల్స్ అంటే కొంతమంది వాళ్ళ గోత్రం బయట చేసుకుంటే అది ఎగ్జోగామి. వాళ్ళ పరవర బయట చేసుకుంటే, పరవర అంటే సిబ్లింగ్స్ ని కాకుండా బయట వాళ్ళని చేసుకుంటే అది ఎగ్జోగామి. అలాగే సాపింద అంటే లీనియేజ్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ వైపు కొన్ని జనరేషన్స్, మదర్ వైపు కొన్ని జనరేషన్స్, వాళ్ళని కాకుండా బయట వాళ్ళని చేసుకుంటే అది కూడా ఒక రకమైన ఎగ్జోగామి. అంటే వాళ్ళలో కాకుండా బయట వాళ్ళని చేసుకుంటే అది ఎగ్జోగామి. ఎగ్జోగామి అంటే కంప్లీట్ ఎండోగామికి ఆపోజిట్ వస్తుంది. నెక్స్ట్ హైపర్గామి. హైపర్గామిని మనం అనులోమ అంటాం. అనులోమ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాదర్ ఉన్నారు, ఆయనకు ఒక డాటర్ ఉంది. ఆ ఫాదర్ కున్న ఫినాన్షియల్ సిచ్యువేషన్ కన్నా కొంచెం ఎక్కువ ఫినాన్షియల్ సిచ్యువేషన్ కానీ వీళ్ళకన్నా కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తే ఆర్ పెళ్లి చేస్తే దాన్ని మనం హైపర్గామి అంటాం, దాన్నే అనులోమ అంటాం. ఓకే, ఇప్పుడు అదే ఫాదర్ వాళ్ళ డాటర్ని వాళ్ళకన్నా తక్కువ ఫినాన్షియల్ సిచ్యువేషన్ ఆర్ తక్కువ కాస్ట్, ఆయనకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తే దాన్ని మనం హైపోగామి అంటాం, దాన్ని మనం ప్రతిలోమ అంటాం. ప్రతిలోమ. సో ఎండోగామి, ఎగ్జోగామి, హైపర్గామి, హైపోగామి. ఎండోగామిలో మనకి ఏమేమి ఉండొచ్చు? ఎండోగామిలో ఎక్కడెక్కడ చేసుకోవచ్చు? విత్ ఇన్, వాళ్ళలో వాళ్ళే, వాళ్ళ కాస్ట్ లో, వాళ్ళ ట్రైబ్ లో, వాళ్ళ వర్ణాలో, కాస్ట్ లో, వర్ణాలో, వాళ్ళ విత్ ఇన్ వాళ్ళ ఓన్ విలేజ్ లో ఆర్ ట్రైబ్ లో చేసుకుంటేది ఎండోగామి. ఎగ్జోగామి మీరు ఎక్కడెక్కడ చేసుకోవచ్చు? గోత్రాలో, సాపింద అంటే లీనియేజ్, వంశ జనరేషన్స్. ఓకే, నెక్స్ట్ గోత్ర, సాపింద, ఇంకా దేని బయట చేసుకోవచ్చు? విలేజ్ బయట, వాళ్ళ విలేజ్ బయట కూడా చేసుకుంటారు, దాన్ని కూడా ఎగ్జోగామి అనే అంటాం. అట్ ద సేమ్ టైం పరవర, వాళ్ళ పరవర బయట అంటే సిబ్లింగ్స్ ని కాకుండా బయట వాళ్ళని కూడా చేసుకోవచ్చు, దాన్ని మనం ఎగ్జోగామి అంటాం. హైపర్గామి అండ్ హైపోగామి చెప్పాను, అనులోమ అండ్ ప్రతిలోమ. ఇవి లాస్ ఆఫ్ మ్యారేజ్. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మ్యారేజ్.
టైప్స్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏంటి? మనకి మోనోగ్యామీ అని, పాలిగ్యామీ అని, గ్రూప్ మ్యారేజెస్ అని 3 ఉన్నాయి. ఫస్ట్ వన్ మోనోగ్యామీ. మోనో అంటే ఒకటే. పాలి అంటే మెనీ. థర్డ్ గ్రూప్. మోనోగామి అంటే ఏంటి? ఒక పార్ట్నర్ ఒక్క పార్ట్నర్ని మాత్రమే చేసుకోవటం. అర్థమవుతుందా? సో మోనో మీన్స్ వన్ ఈస్ గెటింగ్ మ్యారీడ్ టు అనదర్ వన్. ఓకే, ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి. సీరియల్ మోనోగమి, నాన్ సీరియల్ మోనోగమి. సీరియల్ మోనోగమి అంటే ఏంటి? నాన్ సీరియల్ మోనోగమి అంటే ఏంటి? సీరియల్ మోనోగమి అంటే ఒక హస్బెండ్ ఉన్నారు, పెళ్లి చేసుకున్నారు, వైఫ్ చనిపోయింది, మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకుంటారు. తను చనిపోయింది, ఇంకొక పెళ్లి చేసుకుంటారు. దాన్ని మనం సీరియల్ మోనోగమి అంటాం. అంటే వైఫ్ చనిపోయిన వెంటనే ఇంకొక పెళ్లి చేసుకుంటారు, అది సీరియల్ మోనోగమి. అంతే తప్ప వైఫ్ ఉంటుండగా ఇంకొక పెళ్లి చేసుకోరు. వైఫ్ చనిపోయినాకే ఇంకొక పెళ్లి చేసుకుంటే అది మనకి సీరియల్ మోనోగమి. ఒక్కసారి పెళ్ళయి వైఫ్ చనిపోతే ఇంకొకసారి పెళ్లి చేసుకోకుండా లైఫ్ లాంగ్ అలానే ఉండిపోతే అది నాన్ సీరియల్ మోనోగమి అంటాం. సో మోనోగామి అంటే మోనో అంటే వన్ పార్ట్నర్ ఈస్ గెట్టింగ్ మ్యారీడ్ టు అనదర్ వన్. ఒక పార్ట్నర్ వాళ్ళ లైఫ్ లో ఇంకొక పార్ట్నర్ తో యూనియన్ అవ్వటం. ఆ యూనియన్ అవ్వడం ఇఫ్ ఇన్ కేస్ ఇంకొక పార్ట్నర్ చనిపోయిన వెంటనే ఇంకొక సెకండ్ పార్ట్నర్ ని వెతుక్కొని చేసుకునేదే సీరియల్ మోనోగామి. అలా ఒక పార్ట్నర్ తోనే లైఫ్ లాంగ్ చనిపోయినా సరే ఇంకా తనే అనుకొని ఉండిపోయేదే నాన్ సీరియల్ మోనోగామి. నెక్స్ట్ వచ్చేసి పాలిగ్యామీ. పాలిగ్యామీలో మనకి 2 ఉంటాయి, పాలిగైనీ, పాలియాండ్రీ. పాలిగైనీ అంటే ఏంటి? ఒక అబ్బాయి ఒకేసారి చాలా మందితో రిలేషన్ ఆర్ఎల్స్ చాలా మందిని పెళ్లి చేసుకోవడమే ఈ పాలిగైనీ. ఓకే, అట్ ద సేమ్ టైం పాలియాండ్రీ అంటే ఏంటి? ఒక ఉమెన్ ఒకేసారి చాలా మంది అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవడం పాలియాండ్రీ. ఈ టర్మ్స్ కొంచెం కష్టంగా ఉన్నా గుర్తుంచుకోవాలి. పాలిగైనీ అంటే ఒక మెన్ చాలా మంది ఉమెన్ ని పెళ్లి చేసుకోవడం పాలిగైనీ. పాలియాండ్రీ అంటే ఒక ఉమెన్ చాలా మంది మెన్ ని ఒకేసారి పెళ్లి చేసుకోవడం అది పాలియాండ్రీ. సో ఈ పాలిగైనీలో సొరోరల్ అండ్ నాన్ సొరోరల్ ఉంటాయి. ఇప్పుడు ఒక మెన్ చాలా మంది ఉమెన్ ని పెళ్లి చేసుకోవడం కదా, ఇప్పుడు ఆ చాలా ఉమెన్ అన్న వాళ్ళు రిలేటివ్స్ ఆర్ఎల్స్ సిస్టర్స్ అనుకో, అది సొరోరల్. వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదనుకోండి, అది నాన్ సొరోరల్. సొరోరల్ అంటే ఏంటి? ఇక్కడ ఒక అబ్బాయి ఆర్ఎల్స్ ఒక మేల్ పెళ్లి చేసుకున్న, ఒక మెన్ పెళ్లి చేసుకున్న ఉమెన్ అందరూ సేమ్ సిస్టర్స్ అయితే అది సొరోరల్. వాళ్ళకి ఎటువంటి రిలేషన్ లేకపోతే అది నాన్ సొరోరల్. ఓకే, అలాగే ఇది మోస్ట్లీ ఎవరిలో ఉంటుంది అంటే గోండ్స్ అన్న ట్రైబ్ లో మనం ఈ పాలిగైనీని ఎక్కువ చూస్తాం. సో పాలియాండ్రీ వచ్చేసరికి ఏంటి? వన్ ఉమెన్ గెటింగ్ రిలేషన్ విత్ మెనీ అనదర్ మెన్. మనకి ఏన్షియంట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ద్రౌపది హ్యాస్ మ్యారీడ్ 5 మెన్. పాండవులతో ద్రౌపది ఒకేసారి 5గురిని చేసుకుంది కాబట్టి అది పాలియాండ్రీ వచ్చింది. ఈ పాలియాండ్రీలో కూడా 2 టైప్స్ ఉంటాయి, ఫ్రెటర్నల్ పాలియాండ్రీ, నాన్ ఫ్రెటర్నల్ పాలియాండ్రీ.
ఫ్రటర్నల్ పాలియాండ్రీ అంటే ఏంటి? ఒక ఉమెన్ ఒకేసారి ఐదుగురు ఆర్ఎల్స్ మల్టిపుల్ మెన్ని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళందరూ బ్రదర్స్ అనుకోండి, అది ఫ్రటర్నల్ పాలియాండ్రీ. వాళ్ళందరికీ అసలు ఎటువంటి రిలేషన్ లేకపోతే అది నాన్ ఫ్రటర్నల్ పాలియాండ్రీ. ఫ్రటర్నల్ పాలియాండ్రీ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ద్రౌపది, ఆమెది ఫ్రటర్నల్ పాలియాండ్రీ. ఎందుకంటే ఉన్న పాండవులందరూ బ్రదర్స్ కాబట్టి. ఓకే, ఇది మనం మోస్ట్లీ బైగా అండ్ నాగాస్ లో చూస్తాం, ఈ ట్రైబ్స్ లో చూస్తాం. బైగా అండ్ నాగా ట్రైబ్ లో మనం ఈ పాలియాండ్రీ అంటే వన్ ఉమెన్ గెటింగ్ మ్యారీడ్ టు మెనీ అనదర్ మెన్. అలాగే సో ఫ్రెటర్నల్ పాలియాండ్రీకి మనం ద్రౌపదిని ఎగ్జాంపుల్ తీసుకుంటే, నాన్ ఫ్రెటర్నల్ పాలియాండ్రీకి నాయర్స్ ఇన్ కేరళలో ఉన్న నాయర్స్ అన్న వాళ్ళు, నాయర్ బ్రాహ్మిన్స్ అన్న వాళ్ళు ఎగ్జాంపుల్. వాళ్ళు అలానే దే మ్యారీ మెనీ మెన్, చాలా మంది పెళ్లి చేసుకున్నా సరే వాళ్ళందరూ సిబ్లింగ్స్ అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళందరూ అన్నదమ్ములు అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎవరినైనా చేసుకోవచ్చు నాయర్ ఉమెన్. సో అది పాలిగామి. దీనికి మోస్ట్లీ ఈ పాలిగామి అన్నది జరగడానికి మోస్ట్లీ రీజన్స్ ఏంటి అని అంటే ఎకనామిక్ రీజన్స్. ఇప్పుడు మనం ఒక ఉమెన్ ని వేరే ఇంటి నుండి మనం తెచ్చుకోవాలి అని అంటే మనం కొంత భరణం అన్నది ఆర్ఎల్స్ కొంత బ్రైడ్ ప్రైజ్ అన్నది మనం అవతల వాళ్ళకి ఇవ్వాలి. అందరూ దాన్ని ఎఫోర్డ్ చేయలేరు కాబట్టి ఒక ఇద్దరు బ్రదర్స్ ఉన్న వాళ్ళు ఒక ఆమెను తెచ్చుకోవచ్చు, వీడు సగం ఆయన సగం కొంచెం కొంచెం ఇచ్చుకొని ఒక ఆమెను తెచ్చుకోవచ్చు. సో ఎకనామికల్ రీజన్స్ అనమాట. ఆర్ ఎల్స్ ఇఫ్ అట్ ఆల్ ఆమె ఇంటికి వచ్చినా సరే ఉన్న ఏరియా పొలం ఏదైతే ఉందో అది విడదీయడం ఇష్టం లేకనో, ఆర్ ఎల్స్ విడదీసిన ఎక్కువ రాకనో అవుట్పుట్, వాళ్ళు విడదీయకుండా ఒకే ఆమెతో కంటిన్యూ చేయొచ్చు. దాన్ని మనం పాలియాండ్రీలో చదువుకుంటాం. సో డిఫరెంట్ ఎకనామిక్ రీజన్స్ ఉంటాయి. అలాగే వాళ్ళ మధ్య ఉన్న యూనిటీ, ఐకమత్యం ఎక్కడ విడిపోకూడదని చెప్పి చాలా మంది బ్రదర్స్ ఒక ఆమెని చేసుకోవడం, అలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి ఈ పాలిగైనీకి. అలాగే గ్రూప్ మ్యారేజెస్. ఈ గ్రూప్ మ్యారేజెస్ ఏంటి అని అంటే కొన్ని ట్రైబ్స్ లో న్యూ ఆఫ్రికాలో ఏంటి అని అంటే కొంతమంది గ్రూప్ ఉంటుంది, కొంతమంది గ్రూప్ ఆఫ్ మెన్, కొంతమంది ఉమెన్ ఉంటారు. వాళ్ళు ఎవరితోనైనా యునైట్ అయ్యి పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. వీళ్ళనే చేసుకోవాలి అని ఏం లేదు, అక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళు పర్మిట్ చేస్తారు. సో ఇవన్నీ ఏంటంటే గ్రూప్ మ్యారేజెస్ అన్నమాట. సో ఎవరినైనా ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు, అవే గ్రూప్ మ్యారేజెస్. సో ఇవి టైప్స్ ఆఫ్ మ్యారేజెస్. మోనోగామీలో సీరియల్ మోనోగామీ, నాన్ సీరియల్ మోనోగామీ. నెక్స్ట్ పాలిగైనీలో మనకి 2 టైప్స్, పాలిగామీ, పాలియాండ్రీ. పాలిగామీలో మనకి 2 టైప్స్ ఏంటి? సోరోరల్, నాన్ సోరోరల్. పాలియాండ్రీలో 2 టైప్స్, ఫ్రటర్నల్, నాన్ ఫ్రటర్నల్ అండ్ గ్రూప్ మ్యారేజెస్ విత్ ఎగ్జాంపుల్స్. పాలిగైనీలో గోండ్స్, పాలియాండ్రీలో బైగస్ అండ్ నాగాస్. ఓకే, ఇది మనకి టైప్స్ ఆఫ్ మ్యారేజెస్. నెక్స్ట్
మనకి ఇప్పటికి లాస్ ఇంకా టైప్స్ అయినాయి. నా రూల్స్ చూద్దాం. రూల్స్ లో అసలు మ్యారేజ్ కి మనం ఫాలో అయ్యే రూల్స్ ఏంటి? ఓకే, రూల్స్ లో మనం ఫాలో అయ్యేది ఇందులో కూడా మనం 3 ఫాలో అవుతాం. ఫస్ట్ ది పర్స్పెక్టివ్ రూల్స్, సెకండ్ ది ప్రాస్పెక్టివ్ రూల్స్, థర్డ్ ది ప్రిఫరెన్షియల్ రూల్స్. పర్స్పెక్టివ్ రూల్స్ అంటే ఏంటి? పర్స్పెక్టివ్ రూల్స్ అంటే పర్స్పెక్టివ్ రూల్స్ ఏం చెప్తుంది? మీరు ఎవరినైతే పెళ్లి చేసుకోవచ్చు చెప్తుంది. హూమ్ యూ క్యాన్ మ్యారీ, మీరు ఎవరినైతే పెళ్లి చేసుకోవచ్చో చెప్పేది పర్స్పెక్టివ్ రూల్స్. ప్రాస్పెక్టివ్ రూల్స్ అంటే మీరు ఎవరిని పెళ్లి చేసుకోకూడదో చెప్తుంది, ఎవరిని పెళ్లి చేసుకోకూడదో చెప్తుంది. ప్రిఫరెన్షియల్ రూల్స్ అయితే మీరు ఎవరిని పెళ్లి చేసుకోవడానికి ప్రిఫర్ చేసుకోవచ్చో చెప్తుంది. ప్రిఫర్ అంటే మీరు ఎవరిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావచ్చు, ప్రిఫరెన్షియల్ రూల్స్ చెప్తుంది. పర్స్పెక్టివ్ రూల్స్ మీరు ఎవరినైతే పెళ్లి చేసుకోవచ్చో చెప్తుంది. ప్రాస్పెక్టివ్ అంటే మీరు ఎవరిని చేసుకోకూడదో చెప్తుంది. ఎవరిని చేసుకోకూడదో చెప్పేది మనకి ఇంకా అవసరం లేదు. సో పర్స్పెక్టివ్ రూల్స్ వచ్చేసరికి మనం ఎవరిని చేసుకోవచ్చు ఆర్ఎల్స్ మనం ఎవరిని పెళ్లి చేసుకోవచ్చు అన్నది మనకి 2 టైప్స్ లో చూద్దాం. ఎగ్జోగామిలో మీరు ఏం చేయొచ్చు, ఎండోగామిలో మీరు ఏం చేయొచ్చు. ఎవరిని చేసుకోవచ్చు అని ఎలా చెప్తుంది? ఎండోగామిలో మీరు ఎవరిని చేసుకోవచ్చు, మీ కాస్ట్ వాళ్ళని చేసుకోవచ్చు, మీ క్లాన్ వాళ్ళని చేసుకోవచ్చు, మీ విలేజ్ లో వాళ్ళని చేసుకోవచ్చు, మీ ట్రైబల్ గ్రూప్ లో వాళ్ళని చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీరు ఎవరిని చేసుకోవచ్చో చెప్పేది ఎండోగామి. అంతమందిని మీరు ఎండోగామి అండర్లో మీరు పెళ్లి చేసుకోవచ్చు. ఎగ్జోగామిలో మీ గోత్ర వాళ్ళని చేసుకోవచ్చు, మీ పరవర వాళ్ళని చేసుకోవచ్చు, మీ సాపింద అంటే లీనేజ్ అని చెప్పాను, అంటే 5 ఫాదర్ వైపు ఒక 5 జనరేషన్స్, అలాగే మదర్ వైపు ఒక 3 జనరేషన్స్ కాకుండా ఇంకెవరినైనా ఫ్యామిలీలో చేసుకోవచ్చు. దాన్ని మనం సాపింద అంటే లీనియేజ్ అంటాం. ఓకే, అలాగే మీ విలేజ్, ఓకే, సో మీ గోత్రం బయట చేసుకోవచ్చు, మీ సాపింద బయట చేసుకోవచ్చు, మీ విలేజ్ బయట చేసుకోవచ్చు, మీ ట్రైబల్ గ్రూప్ బయట కూడా చేసుకోవచ్చు. అది మనకి ఎగ్జోగామి. ఎండోగామిలో మనము క్రాస్ కజిన్ మ్యారేజెస్ చేసుకోవచ్చు, అంటే బావ మర్దళ్ళు. సో ఎండోగామిలో మీరు క్రాస్ కజిన్ మ్యారేజెస్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రిఫరెన్షియల్ రూల్స్కి వద్దాం. ప్రిఫరెన్షియల్ రూల్స్ లో మనం ఫస్ట్ కజిన్ మ్యారేజెస్ చూద్దాం. క్రాస్ కజిన్ మ్యారేజెస్. క్రాస్ కజిన్ మ్యారేజెస్ అంటే ఏంటి? ఒకటి హూ ఆర్ క్రాస్ కజిన్స్, బావ మర్దళ్ళు రిలేషన్ ఉన్న వాళ్ళు క్రాస్ కజిన్స్ అవుతారు. అది మదర్ వైపు అయినా ఫాదర్ వైపు అయినా. సో కజిన్స్ లో మనకి కజిన్స్ ఉంటారు, నాట్ ప్యారలల్ అంటే క్రాస్ కజిన్స్. ప్యారలల్ కజిన్స్ అంటే ఎవరు? సిబ్లింగ్స్, అక్క చెల్లి అన్నయ్య తమ్ముడు, వీళ్ళందరూ ప్యారలల్ కజిన్స్. క్రాస్ కజిన్స్ అంటే బావ మరదలు, సో వీళ్ళందరూ క్రాస్ కజిన్స్. సో ప్యారలల్ కజిన్స్ లో మనం చేసుకోం, బట్ క్రాస్ కజిన్స్ లో మనం చేసుకుంటాం. క్రాస్ కజిన్స్ లో కూడా మనకి 2 టైప్స్ ఉంటారు, సిమెట్రికల్, అసిమెట్రికల్.
అసిమెట్రికల్ అంటే ఏంటి? మీరు ఈదర్ మదర్ సైడ్ అయినా మీరు చేసుకోవచ్చు ఆర్ ఫాదర్ సైడ్ అయినా మీరు చేసుకోవచ్చు. అంటే మామ కూతురునైనా చేసుకోవచ్చు, అత్త కూతురు అయినా మనం చేసుకోవచ్చు. దాన్నే మనం మ్యాట్రిలీనియల్ అని కానీ ప్యాట్రిలీనియల్ అని కానీ అంటాం. అది అసిమెట్రీ. సిమెట్రికల్ క్రాస్ కజిన్స్ అంటే ఎవరు? మీరు అయితే ఫాదర్ సైడ్ చేసుకోవాలి, లేదు అంటే మదర్ సైడ్ చేసుకోవాలి. దాన్ని మనం సిమెట్రికల్ క్రాస్ కజిన్ మ్యారేజ్ అంటాం. ఈ సిమెట్రికల్ క్రాస్ కజిన్ మ్యారేజ్ అన్నది అస్సాం ద్రవిడియన్ గ్రూప్ లో మోస్ట్ ప్రామినెంట్. అంటే చాలా మట్టుకు అస్సాం ద్రవిడియన్ గ్రూప్ లో మనం చూస్తాం. ఓకే, సో ఇది కజిన్ మ్యారేజెస్. నెక్స్ట్ లెవెరేట్ మ్యారేజెస్. లెవెరేట్ మ్యారేజెస్ అంటే ఏంటి? ఇప్పుడు లెవెరేట్ మ్యారేజెస్ లో ఒక మెన్ వాళ్ళ తమ్ముడు యొక్క వైఫ్, వాళ్ళ తమ్ముడు చనిపోతే వాళ్ళ తమ్ముడు యొక్క వైఫ్ ని చేసుకోవచ్చు. ఓకే, దాన్నే మనం లెవెరేట్ మ్యారేజెస్ అంటాం. ఈ లెవెరేట్ మ్యారేజెస్ లో మనకి జూనియర్ లెవెరేట్ మ్యారేజ్, సీనియర్ లెవెరేట్ మ్యారేజ్ ఉంటాయి. ఈ టర్మ్స్ కొంచెం కష్టంగా ఉన్నా సరే నేర్చుకోవడానికి ట్రై చేయండి. లెవెరేట్ మ్యారేజెస్ అంటే ఏంటి? ఒక మనిషి వాళ్ళ వైఫ్ ఉన్నా సరే వాళ్ళ తమ్ముడు వైఫ్ కానీ అన్న వైఫ్ కానీ వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళ అన్న కానీ చనిపోతే వాళ్ళ వైఫ్స్ విడోస్ అవుతారు కదా, వాళ్ళని ఆయన చేసుకుంటే దాన్ని లెవెరేట్ అంటాం. జూనియర్ లెవెరేట్ అంటే ఏంటి? తమ్ముడి భార్యను పెళ్లి చేసుకుంటే దాన్ని జూనియర్ లెవెరేట్ అని, అన్నయ్య చనిపోతే అన్నయ్య భార్యను చేసుకోవడం మనం సీనియర్ లెవెరేట్ అని అంటాం. అది లెవెరేట్ మ్యారేజెస్. నెక్స్ట్ వచ్చేసి సొరోరేట్ మ్యారేజెస్. సొరోరేట్ అంటే ఏంటి? అదే మ్యాన్ వైఫ్ చనిపోతే వైఫ్ సిస్టర్ని చేసుకోవడం మనం సొరోరేట్ మ్యారేజెస్ అంటాం. ఓకే, ఒక మ్యాన్ యొక్క వైఫ్ చనిపోతే వాళ్ళ ఆ వైఫ్ యొక్క సిస్టర్ని చేసుకుంటే జూనియర్ సొరోరేట్, అంటే చెల్లిని చేసుకుంటే జూనియర్ సొరోరేట్ అని, అక్కని చేసుకుంటే సీనియర్ సొరోరేట్ అని కానీ మనం అంటాం. ఈ లెవెరేట్ సొరోరేట్ లో మనం మోస్ట్ ప్రామినెంట్ ఎగ్జాంపుల్స్ జూనియర్ లెవెరేట్ లో ఏంటి? నాగాస్. ఈ జూనియర్ లెవెరేట్ లో నాగాస్ మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అలాగే సీనియర్ లెవెరేట్ లో మనం మోంగ్లోయిడ్స్ ని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సో అది రూల్స్ ఆఫ్ మ్యారేజ్. రూల్స్ ఆఫ్ మ్యారేజెస్ లో ఏంటి? పర్స్పెక్టివ్ రూల్స్, ప్రాస్పెక్టివ్ రూల్స్, ప్రిఫరెన్షియల్ రూల్స్. 3. పర్స్పెక్టివ్ రూల్స్ ఏం చెప్తుంది? మీరు ఎవరినైతే పెళ్లి చేసుకోవచ్చు అన్నది మనకి పర్స్పెక్టివ్ రూల్స్ చెప్తుంది. పర్స్పెక్టివ్ రూల్స్ లో మనకి ఎగ్జోగామీ ఉంటుంది, ఎండోగామీ ఉంటుంది. సో ఎగ్జోగామీ అంటే మీకు తెలుసు, మన బయట చేసుకోవడం, దాన్ని ఎగ్జోగామీ అని. ఎండోగామీ అంటే విత్ ఇన్ ద లైన్, మన విత్ ఇన్ కాస్ట్ కానీ విత్ ఇన్ వర్ణం కానీ చేసుకోవడం, అది ఎండోగామీ అవుతుంది. ప్రాస్పెక్టివ్ రూల్స్ ఏం చెప్తాయి? మీరు ఎవరినైతే పెళ్లి చేసుకోకూడదు అన్నది ప్రాస్పెక్టివ్ రూల్స్ చెప్తుంది. ప్రిఫరెన్షియల్ రూల్స్ ఏం చెప్తాయి? మీరు ఎవరిని మ్యారేజ్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయొచ్చు అన్నది ప్రిఫరెన్షియల్ రూల్స్ చెప్తాయి. ప్రిఫరెన్షియల్ రూల్స్ లో మనకి 3 ఉంటాయి: కజిన్, లెవెరేట్, సొరోరేట్. కజిన్ లో మనకి ప్యారలల్ కజిన్స్ ఉంటారు, అలాగే క్రాస్ కజిన్స్ ఉంటారు. ప్యారలల్ కజిన్స్ లో మనకి సిస్టర్స్, బ్రదర్స్ కాబట్టి అది వదిలేసేయండి. క్రాస్ కజిన్ వచ్చేసరికి మనకి సిమెట్రికల్ క్రాస్ కజిన్స్ ఉంటారు, అసిమెట్రికల్ క్రాస్ కజిన్స్ ఉంటారు. సిమెట్రికల్ క్రాస్ కజిన్స్ అంటే ఏంటి? వీళ్ళు ఈదర్ మదర్ సైడ్ చేసుకోవచ్చు ఆర్ఎల్స్ ఫాదర్ సైడ్ చేసుకోవచ్చు. ఇది మోస్ట్ ప్రామినెంట్ గా అస్సాం ద్రవిడియన్స్ లో చూస్తాం. అలాగే అసిమెట్రికల్, వీళ్ళు రెండు వైపులా ఎవరినైనా చేసుకోవచ్చు.
ఇందులో మదర్ వైఫ్ చేసుకుంటే మ్యాట్రిలీనియల్ అని, పేరెంట్ వైఫ్ ఫాదర్ వైఫ్ చేసుకుంటే ప్యాట్రిలీనియల్ అని కానీ అంటాం. లెవరేట్ అంటే ఐ టోల్ యూ, ఒక హస్బెండ్ ఒక మ్యాన్ వాళ్ళ బ్రదర్ చనిపోతే వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ ని చేసుకుంటే అది లెవరేట్ అవుతుంది. వాళ్ళ తమ్ముడు, ఒక మ్యాన్ యొక్క తమ్ముడు చనిపోతే వాళ్ళ మరదల్ని చేసుకోవడం జూనియర్ లెవరేట్ అని, ఒక మ్యాన్ వాళ్ళ అన్నయ్య చనిపోతే ఆయన యొక్క వదిన్ని చేసుకోవడం సీనియర్ లెవరేట్ అని గానీ అంటాం. ఈ జూనియర్ లెవరేట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి నాగాస్, సీనియర్ లెవరేట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మాంగోలాయిడ్స్. సొరోరేట్ అంటే ఏంటి? ఒక మెన్ వాళ్ళ వైఫ్ చనిపోతే వాళ్ళ చెల్లిని చేసుకోవడం, వాళ్ళ చెల్లిని చేసుకుంటే అది జూనియర్ సొరోరేట్ అని, వాళ్ళ అక్కని చేసుకుంటే, వాళ్ళ వైఫ్ వాళ్ళ అక్కని చేసుకుంటే అది సీనియర్ సొరోరేట్ అని కానీ అంటాం. ఇది రూల్స్ ఆఫ్ మ్యారేజ్.